గురుగారు, సగ్రహ చంద్ర దోషం అనే అంశాన్ని జ్యోతిష శాస్త్రంలో తరచూ వింటూ ఉంటాము. ఈ అంశం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈనాటి కాలంలో ముహూర్త నిర్ణయం అనే అంశాన్ని పరిశీలించినప్పుడు ముహూర్తం దేని కొరకు? శుభ ఫలితం పొందే నిమిత్తమై. మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా మహాప్రస్థానం చేస్తూ ఆ కావ్యంలో ఆ ముహూర్తాలాగమిస్తాయి అనే వాక్యాన్ని ప్రయోగిస్తాడు. ముహూర్తం 2 ఘడియల కాలం, ఘడియ 24 నిమిషాలు, ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం. ఈ ముహూర్తంలో మళ్ళీ శుభాంశ, నవాంశ, త్రింశాంశ, లగ్న హోరాద్రేకాణ నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశదంశకానాం 9 విభాగాలుగా లెక్కించి ఏ సుముహూర్త సమయానికి శుభలగ్నముల దృష్టిలు ఉన్నవో ఆ సమయాన్నే ముహూర్తం అని నిర్ణయిస్తుంది జ్యోతిష శాస్త్రం. ముహూర్త నిర్ణయం ఇలా గంటికలను లెక్కబెట్టి చెయ్యాలి అనే ప్రమాణం కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంది. ముహూర్తం అన్నప్పుడు చూసుకున్న వేళ విశేషాలు. ఈ ముహూర్తానికి చక్రంలో 12 గడుల రాశి చక్రంలో శని, చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నా, ఎవరితో కలిసి ఉన్నా దోషి, నష్టం కలిగిస్తాడు. వివాహ ముహూర్తానికి జామిత్ర శుద్ధి, 7 ఏళ్ళు ఖాళీగా ఉండాలి అని చూస్తూ ఉంటారు. జామిత్రే చ కరగ్రహే స్థిత ఇనో వైధవ్యమిన్ దృష్టివ సాపత్యం. కాలాంతకాడు చాలా చెబుతాడు. సగ్రహ చంద్ర దోషం అంటే వివాహ ముహూర్త సమయానికి చంద్రుడు ఇంకేదైనా గ్రహంతో కలిసి ఉంటే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాడు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరి జాతకాలు ఎలా ఉన్నా బాగోలేకపోయినా ముహూర్తం బలం చూడాలి అంటారు పెద్దలు. ఆ ముహూర్త సమయంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడా, వారు త్వరగా విడిపోతారు లేదా సంతానం కలగదు. ఒకరు ఈ ఊళ్ళో మరొకరు ఆ ఊళ్ళో ఉండే సమస్య. ఒక దగ్గర ఉన్నారా, గంటలో ఒకరి పీక ఒకరు పట్టుకొని నొక్కేంత కోపాలు పెంచుకుంటూ ఉంటారు. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి యుతి పొందినా లగ్న ముహూర్త సమయంలో అది శుభం కాదు. 6, 8, 12 ఈ స్థానాలలో ఉంటే మరింత తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి లగ్న ముహూర్తానికి. ఇది సగ్రహ చంద్ర ముహూర్త దోషం అంటుంది జ్యోతిష శాస్త్రం. అలాగే అమ్మాయి, అబ్బాయి వారు జన్మించిన లగ్నాలకు 8, 12, 6 ఈ లగ్నాలు ముహూర్త లగ్నాలు కాకూడదు. అయితే కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడా నిరూపితం అవుతున్నాయి కూడా. కనుక ముహూర్తం చాలా విశేషం. వివాహ ముహూర్త సంహిత వారాహ పటలము అనే పేరిట వరాహ మిహిరాచార్యుల వారు 12 శ్లోకాలతో వివాహ ముహూర్తాన్ని ఎలా నిర్ణయించాలో ఒక ప్రత్యేకమైనటువంటి 12 శ్లోకాల సముదాయాన్నే వివాహ సంహిత వారాహ పటలము అన్న పేరిట అందించి ఉన్నాడు. అందులో ఈ వివరాలన్నీ కూడా సవిస్తరంగా సవివరంగా చెప్పబడి ఉన్నాయి. వివాహ సంహిత వారాహ పటలము, ఇది పుస్తకం పేరు.